హాయ్ ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ 2025-26 అకాడమిక్ ఇయర్ సంబంధించిన బిఎస్సి నర్సింగ్ 4 years డిగ్రీ కోర్స్కి అయితే అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి. మనం ఇది పూర్తిగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 27 August 2025 నుంచి September 4th 2025 వరకు మనం ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో అంటే ఏపీఎన్సిఈటి ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మన క్వాలిఫికేషన్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఓసీ జనరల్ కేటగిరీ వాళ్ళైతే 50% అంటే 43 నుంచి 85 మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు ఓసీ కేటగిరీ కింద అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ వాళ్ళు 40% అంటే 34 నుంచి 42 మార్క్స్ మధ్యలో రావాలి. జనరల్ కేటగిరీ పీడబ్ల్యూడి అంటే పర్సన్ విత్ డిసేబిలిటీ జనరల్ కేటగిరీ వాళ్ళు 45% అంటే 39 నుంచి 42 మార్క్స్ మధ్యలో రావాలి. మనకి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ క్వాలిఫైడ్ అండ్ సెక్యూర్డ్ మినిమం స్కోర్ ఇన్ ఏపీఎన్సెట్ అంటే ఏపీఎన్సెట్లో మనకి ఎవరికైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తాయో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు దీనికి అడ్మిషన్స్కి. క్యాండిడేట్ షుడ్ బి అన్ ఇండియన్ నేషనల్ అంటే క్యాండిడేట్ అనేవాడు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. లోకల్ ఆర్ నాన్ లోకల్ స్టేటస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మనకి లోకల్ క్యాండిడేట్స్కి 85%, నాన్ లోకల్కి 15% రిజర్వేషన్ ఉంటుంది. మినిమం ఏజ్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ షుడ్ కంప్లీట్ 17 years ఆఫ్ ఏజ్ అంటే 17 ఏళ్ళు December 31, 2025 అంటే December 31 కల్లా మనకి 17 ఏళ్ళు కంప్లీట్ అయితే వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. క్యాండిడేట్ హూ డిడ్ నాట్ కంప్లీట్ 17 years అంటే December 31 కల్లా ఎవరికైతే 17 ఏళ్ళు కంప్లీట్ అవ్వబో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. నీ నాట్ టు అప్లై అంటే వాళ్ళు అసలు అప్లై చేసుకోవాల్సిన పనే లేదు. వాళ్ళు అప్లై చేసుకున్నా కానీ ఎలిజిబిలిటీ కింద కన్సిడర్ చేయరు అనమాట. ఫీజు విషయానికి వస్తే మనం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఫీజు పే చేయాలన్నమాట. ఓసీ క్యాండిడేట్స్కి అయితే 2360, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1888 ఫీ అయితే ఆన్లైన్లో మనం పే చేయాలి. అప్లికేషన్ పూర్తి చేసేటప్పుడే మనం డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారు అనేది ఇక్కడ ఇచ్చారు కదా. ఏపీఎన్సెట్ ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ర్యాంక్ కార్డ్ అనేది 1000 KB లోపు మీరు పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అంటే మనకి 10th క్లాస్ మార్క్స్ మేము అప్లోడ్ చేస్తే సరిపోయింది. మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పీడిఎఫ్ 1000 KB లోపల అప్లోడ్ చేస్తే సరిపోయింది. అలానే ఇంటర్ టీసీ స్టడీ సర్టిఫికేట్స్ 6 to 10 ఇంటర్మీడియట్ ఆర్ 6 to 10th స్టడీ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మ్యాండేటరీ అని ఇచ్చారు కదా, ఆ మ్యాండేటరీ అని ఉన్న ప్రతి ఒక్కటి కంపల్సరీ అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్ అన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ అప్లోడ్ చేయాలి. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి వైట్ పేపర్ మీద సైన్ చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మన క్లారిఫికేషన్స్ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మనం మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 PM వరకు ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి మన డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పేమెంట్ చేసి ప్రాసెసింగ్లో పడితే మనం కూడా ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు అనమాట. మన మిగతా వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ మనకు అఫీషియల్ వెబ్సైట్లో అంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ అఫీషియల్ వెబ్సైట్లో మనకు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.